డల్లం డల్లం మోతలు, గల్లుమనే పోతురాజుల కాళ్ల గజ్జలు, శివసత్తుల విన్యాసాలు, పసరు వేపల సువాసనల నడుమ కళ్ళు సాకలు పోసి అమ్మకు పెట్టే భోజనం. నువ్వు పెద్ద పులి ఎక్కినవమ్మో అంటూ అంతా కలిసి ఆడుతూ పాడుతూ చేసే వేడుకే బోనాల జాతర. దశాబ్దాల చరిత్ర కలిగిన భాగ్యనగర బోనాల జాతర రానే వచ్చేసింది. అమ్మలగన్న అమ్మ ఆది పరాశక్తి గ్రామదేవతగా కొలువై ప్రజలను కాపాడే కల్పవల్లికి పూజలు చేస్తూ ఊరువాడ అంతా పులకించిపోతోంది. భాగ్యనగరంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాల సంబురాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఆషాఢ మాసం తొలివారం నుంచి ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు ఎంతో చారిత్రాత్మకమైన గోల్కొండ కోటలో ఒక రాతి గుహలో నెలకొన్న శ్రీ మహంకాళీదేవి ఆలయం నుంచే మొదలవుతాయి. ఈ అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో భాగ్యనగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు షురు అవుతాయి. కోరిన కోరికలు నెరవేర్చే శక్తి స్వరూపినిగా పూజలు అందుకుంటున్న మహంకాళి అమ్మవారికి బోనం పెడితే ఏడాదంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని భక్తుల విశ్వాసం. గోల్కొండ అమ్మవారికి తొలి బోనం ఎత్తిన తర్వాతే భాగ్యనగరంలోని మిగతా ఆలయాల్లో బోనాల పండుగ మొదలవుతుంది. ఎదురు కోలు గాటాలు, గోల్కొండ బోనాలు. నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాల సందడి మొదలవుతుంది. భాగ్యనగరం అంతా బోనాల సందడితో భక్తులు సంబరంగా ఈ పండుగను జరుపుకుంటారు. ప్రజెంట్ అయితే నేను గోల్కొండలోనే ఉన్నాను. అసలు గోల్కొండలోనే జగదాంబ మహంకాళి అమ్మవారికి బోనం ఎందుకు ఎత్తుతారు, అసలు దీని చరిత్ర ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి రోజు 3 బోనాలను సమర్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే పట్టుచీర బోనాలను లంగర్ హౌస్ నుంచి ఊరేగింపుగా తీసుకెళ్తారు. ముందుగా లంగర్ హౌస్ లోని పూజారి ఇంటి వద్ద ఉండే ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలు బోనాలను కోటపైకి డప్పు చప్పుళ్లు, డోలు మోతలు, పోతురాజుల విన్యాసాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ ఘటాలకు ప్రత్యేక పూజలు చేసి బోనాలను సమర్పిస్తారు. ప్రభుత్వం ఇచ్చే బోనాలతో పాటు బంజర్ దర్వాజా నుంచి నజర్ బోనం తీస్తారు. మహంకాళి ఆలయం పూజారి ఇంటి నుంచి మరో బోనం అమ్మవారికి వెళ్తుంది. ఇలా తొలి రోజే 3 బోనాలు అమ్మకు సమర్పిస్తారు. ఈ మాసంలో అమ్మవారికి మొత్తం 9 బోనాలు సమర్పిస్తారు. ప్రతి గురు ఆదివారాల్లో భక్తులు బోనాలు చెల్లిస్తారు. ఆషాఢ మాసం ముందు వచ్చే అమావాస్య రోజు అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలోని మెట్లకు పూజలు చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఆషాఢ మాసం అంటే బోనాల పండుగ స్టార్ట్ అయిపోతుంది. మహిళలు, భక్తులు ప్రతి ఒక్కరు కూడా వారి మొక్కులు ఒక్కొక్కరికి తోచిన విధంగా ఒక్కొక్కలాగా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు భక్తులు. ఫస్ట్ బోనం అయితే గోల్కొండ నుంచే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే దీన్ని నజర్ బోనం అంటారు కాబట్టి. సో అప్పట్లో నిజాం కాలంలో కూడా ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యేది బోనాలు అనేవి. అప్పటి నుంచి ఇక ఫస్ట్ బోనం ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత 4 వారాలతో పాటు బోనం అనేది సమర్పించుకుంటారు మహిళలు. అసలు చూడండి ఎంత బాగుందో, ఇంకా పైకెళ్ళి చూద్దాం. గోల్కొండ బోనాలకు 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ అమ్మవారికి బోనం సమర్పించడం వెనుక ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. హైదరాబాద్ నగరం ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో రామ్దేవ్ రావు అనే పశువుల కాపరి పశువులు కాస్తూ ఉండగా అమ్మవారి విగ్రహం దొరికిందట. అద్భుత తేజస్సు కలిగిన ఆ విగ్రహం గురించి అప్పటి కాకతీయ రాజులకు తెలిసిందట. దీంతో ఆ ప్రాంతంలో ఆలయాన్ని కట్టించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ఆ ప్రాంతానికి గొల్లకొండ అనే పేరు పెట్టారట. అంతేకాదు కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు మహంకాళి ఆలయంలో బోనాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేసేవారట. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. కాకతీయుల తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన నిజాం నవాబులు కూడా ఆలయాన్ని అలాగే కొనసాగించారు. నవాబుల కాలంలోనే హిందువులు భక్తితో జరుపుకునే బోనాల వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసేవారట. గోల్కొండ బోనాల వెనుక ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. హైదరాబాద్ నగరాన్ని నిజాం నవాబులు పాలిస్తున్న సమయంలో ప్లేగు వ్యాధి సోకి ఎంతో మంది చనిపోయారట. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి కలలోకి మహంకాళి అమ్మవారు వచ్చి తనకు బోనాలు సమర్పిస్తే ప్లేగు వ్యాధి తగ్గిపోతుందని చెప్పిందట. ఆ వ్యక్తి ఈ విషయాన్ని ఇరుగు పొరుగు వారికి చెప్పడంతో అంతా కలిసి గోల్కొండ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారట. దాంతో కొద్ది రోజుల్లోనే ప్లేగు వ్యాధి తగ్గడంతో ప్రజలంతా ఆనందంతో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారి
అమ్మవారికి బోనాలు సమర్పించే సంప్రదాయం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారట. ఇదిలా ఉంటే భాగ్యనగరంలోని మిగతా ఆలయాలకు గోల్కొండలోని మహంకాళి ఆలయానికి ఒక తేడా ఉంది. సాధారణంగా ఆషాఢ మాసంలో వచ్చే ఆదివారాలలో ఆయా ఆలయాల్లో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. కానీ గోల్కొండ కోటలో మాత్రం ఆషాఢ మాసంలోని ప్రతి గురు ఆదివారాల్లో భక్తులు బోనాలు చెల్లిస్తారు. ఇలా బోనాలు సమర్పించడం ద్వారా ఏడాదంతా సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారని భక్తుల నమ్మకం. ఎదురు కోలు గాటాలు గోలకొండ బోనాలు. కొంతమంది మహిళలు మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి. నేను ఇక్కడ గోల్కొండ అమ్మవారి పని బట్టలు దాంట్లో నేను ఒక పర్సన్ని. అయితే ఇక్కడికి అమ్మవారు ఇక్కడ ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే జమదగ్ని మహర్షి యొక్క భార్య ఆమె. అయితే ఒకానొక కారణం వలన ఆయన ఏమంటాడంటే పరశురామునికి ఆమెని చంపమని పంపిస్తే ఆమె ఏం చేస్తారంటే కొడుకు చేతిలో మరణించడం ఆమెకి ఇష్టం ఉండదు. ఎందుకంటే తల్లిని చంపిన పాపం తగులుతుంది మేడం. అందుకని ఆమె ఏం చేస్తుందనంటే అందరి దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడండి అనే విధంగా వెళ్తుంది అనమాట. వెళ్ళినప్పుడు లాస్ట్ మూమెంట్లో మా దగ్గరకు వచ్చింది, మాదిగుల దగ్గరికి. మా ఇంట్లో లంద కూడా ఉంది. అయితే అమ్మవారికి చంపనీకి అడ్డం వస్తుంది అనమాట, లందలో దాక్కుంటుంది. అయితే నన్ను చంపనీకి వస్తున్నాడు నా కొడుకు అని అంటే వాళ్ళు ఏం చేశారంటే మేము కాపాడతామమ్మా నువ్వేం బాధపడక అనేసి ముంగడికి వస్తారు. ముంగడికి వచ్చినప్పుడు అలా భర్తని ఆమె ఎవరైతే ఉన్నారో మాదిగా ఆమెను కూడా చంపుతాడు, మళ్ళీ ఈమెను కూడా చంపుతాడు. అయితే ఆ మూమెంట్లో ఏమవుతుందంటే ఆయన పరశురాముడు వెళ్ళి జమదగ్ని మహర్షికి చెప్తాడనమాట, ఈ విధంగా నేను చంపేసిన అంటే ఆయన సంతోషించి ఏం చేస్తాడనంటే నీకేం వరం కావాలంటే ఫస్ట్ నువ్వు శాంతించు అని చెప్తాడు. అన్నాక అలా తమ్ముళ్ళని బతికించండి, తర్వాత అమ్మవారి తలలో ప్రాణం ఇవ్వండి అని చెప్తాడు అన్నమాట. అన్నందుకు ఆయన ఏం చేస్తాడనంటే సరే అనేసి తదాస్తు అని అంటాడు. ఆయన తొందరలో వచ్చి సంతోషంలో వచ్చి ఏం చేస్తాడనంటే అమ్మవారి తల తీసి మాదిగామె శరీరానికి పెడతాడు, మాదిగామె తల తీసి అమ్మవారి శరీరానికి పెడతాడు. అయ్యో నేను ఎంత తప్పు చేసేసిన అనేసి పరశురాముడు అంటాడు. అంటే ఇది లోక కళ్యాణం అర్థమే జరిగింది అని అంటాడు. ఆ మూమెంట్లో ఏంటంటే ఆ తల్లి యొక్క మనం ఎప్పుడు కానీ తలనే పూజిస్తాం కదా. అయితే ఈయన మా దగ్గరకు వచ్చినందుకు అమ్మవారు ఏం చేసిందంటే ఫస్ట్ బోనం మీ ఇంట్లోకి వెళ్ళాలని చెప్పింది, మాదిగోళ్ళ ఇంట్లోకి వెళ్ళి. మళ్ళీ ఇక్కడ ఎవరెవరైతే అడ్డం వచ్చిండ్రో వాళ్ళందరికీ పూజలు చేయడానికి గోల్కొండలో వెలిచిందనమాట. అంత జమిడిక వీళ్ళందరూ ప్రతి ఒక్కరు ఒక్కొక్క దర్వాజా, బారా దర్వాజా బావన్ కిడికి అని అంటారనమాట. అయితే మేము బంజారా దర్వాజాలో ఉంటాం. అక్కడ నుంచి బోనం వస్తుంది. మేము అర్లీ మార్నింగ్ 5 o'clock తీస్తాం. తీసినాక తర్వాత నజర్ బోనం అనేసి మళ్ళీ అమ్మవారిని తీసుకురావడం అని ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతుంది మేడం. అదనమాట ఇక్కడ మెట్లు పూజించడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇది మొత్తం అమ్మవారు తిరిగిన ప్లేస్ అనమాట. అయితే ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు అన్నీ సమర్పించాలి, అష్టైశ్వర్యాలు సమర్పించాలని ప్రతి ఒక్కరు మొక్కుకుంటారు. అవి తీరిన కారణంగా ప్రతి ఒక్కరు మహిళలు వచ్చి మెట్లు మొత్తం పూజిస్తారు మేడం. అందరం కలిసిమెలిసి ఒక తల్లి పిల్లల్లాగా ఉంటాం, అంతా ఒకటే కుటుంబం మాది అన్నట్టు కలిసిమెలిసిగా అందరం ఉండి అమ్మవారికి సేవ చేసుకుంటాం. మాది ఎంత ఉంటుందో మేము ఎంత చేయాలో అంత సేవ ఆమెకు చేసుకుంటాం మాతో. నేను ప్రతి సంవత్సరము ఆషాఢ మాసము స్టార్ట్ అయిందంటే అమావాస్య తెల్లారి మేమే మా వాళ్ళం అందరము కలిసి బోనం సమర్పిస్తాం పొద్దున్నే. అది అయిన తర్వాత మళ్ళా కుల వాళ్ళదే అని చెప్తారు సర్కార్ బోనం, అక్కడ నుంచి కూడా వస్తాము. 9 పూజలకు అటెండ్ అవుతాం. ఇక్కడ రాజుల నాటి నుంచి ఉన్నది కదా అమ్మవారు లేనిది ఇంత కొండ నిలిచిందా, ఆ రాజులు లేనిది. కానీ సత్యంగా తల్లి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఇదైతే ఏదైనా కోరుకున్నా ఖచ్చితంగా అవుతాయి. ఇదైతే నేను గ్యారంటీ చెప్తున్నా. మా పాపల పెళ్ళిళ్ళు అయినాయి, కానీ ఇక్కడ ఫస్ట్ నుండి కూడా అమావాస్య తొలి రోజు వస్తే చాలా మంచి జరుగుతుంది అందరి అభిప్రాయం అండి. అట్లా నేను 10 years నుండి వస్తున్నాను. ప్రశాంతంగా ఇంట్లో అన్ని గొడవలు ఏం లేకుండా హాయిగా సంతోషంగా ఉన్నాం అందరం, చాలా ప్రశాంతంగా ఉన్నాము. అమ్మ కిధర్ సే ఆయా? अयोध्या रामनगरी से हम लोग आए यहाँ पर हैदराबाद घूमने. हम श्री सेलम भी गए, शंकर जी के दर्शन किए और यहाँ पर आए तो अद्भुत नज़ारा है सनातन धर्म का जो कि यहाँ पे देखने को मिल रहा है, वो है हिंदू धर्म में. అమ్మ ఇక చెప్పండి, ఫస్ట్ గోల్కొండనే స్టార్ట్ చేస్తారు బోనం అనేది జగదాంబ అమ్మవారికి. అసలు చరిత్ర ఏంటి, దేని గురించి ఏం చెప్తారు? అమ్మ ఇక్కడ గోల్కొండ చరిత్ర చాలా గొప్పది. ఇంకో అందులో మనకి ఎల్లమ్మ టెంపుల్ అంటే చాలా గొప్పది. ఫస్ట్ ఆషాఢ మాసం స్టార్ట్ అయిందంటే మాకు బోనాలు అంటే గోల్కొండ. దీనికి ఒక చరిత్ర ఉంది. రాజుల కాలంలోనే అమ్మవారు వాళ్ళకి దర్శనం ఇచ్చి మనకి ఇక్కడ కొలువు ఉంటా, నేను ఇక్కడ ఉంటానని నిలిచిపోయింది. ఇంకా మాకు ఇక్కడ ప్రతి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ మనకి మొక్కినారు అంటే ఆ కోరిక నెరవేరాల్సిందే.
కింది నుంచి పై వరకు వెళ్ళేంత వరకు మనకి శక్తి ఉండదేమో అనుకుంటాం, కానీ ఆ శక్తి ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది అమ్మ. మాకు ఆషాఢం స్టార్ట్ కాగానే మా మొక్కులు అనేది మెట్లకు ఒట్లు పెట్టేసి మనము ఒడిబియ్యం అనేది మేము సమర్పించుకుంటాం. ఇంకా మధ్యలో ఎప్పుడైనా బోనం సమర్పించుకుంటాం. అన్ని పండుగలు ఒక్కరోజు వస్తాయి, ఈ పండుగ అట్లా కాదు, ఒక నెల మొత్తం వస్తాయి. సో చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే నేను గోల్కొండలో అని చెప్పాను కదా, అయితే ఇక్కడ నుంచే బోనం అనేది మహిళలు ఎత్తుకొని వెళ్తారు ఈ మార్గం గుండానే. 1813లో ఈ జాతర అనేది స్టార్ట్ అయిపోతుంది ఈ పండగ. సో ఇప్పుడు నేనైతే గోల్కొండ దాకా ఎక్కాలి, మీరు కూడా నాతో పాటు రండి, చూద్దాం ఈ స్టోరీ తెలుసుకుంటూ పండగ ఎలా జరుగుతుందో చూద్దాం. నేనైతే మెట్లయితే ఎక్కేసి వచ్చేసాను. 356 మెట్లయితే ఎక్కి మహిళలు కావచ్చు, భక్తులు ఆ మెట్లకి బొట్లు పెట్టేసి వారి మొక్కులు తీర్చుకుంటున్నారు. మెగా9 టీం వాళ్ళందరం వెళ్ళి ఒకసారి అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొత్తానికైతే అమ్మవారి గుడిలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఆలయంలో పూజారి కూడా ఉన్నారు, ఆ పూజారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. గురుగారు చెప్పండి, ఇక్కడ జగదాంబ అమ్మవారికి బోనాలు ఎలా స్టార్ట్ అయ్యాయి, అసలు ఫస్ట్ బోనం ఇక్కడ నుంచే తీస్తారు కదా, అసలు దీనికి ఉన్న చరిత్ర ఏంటి ఒకసారి తెలియజేయండి. ఇక్కడ గోల్కొండ కోటలో అమ్మవారు ఇక్కడ ఎల్లమ్మ తల్లి అంటారు, జగదాంబ కూడా అంటారు. దాదాపు 950 సంవత్సరాల క్రితం ఇక్కడ గోల్కొండ కోట పైన ఇక్కడ అమ్మవారు వెలిసారనమాట. గొల్లోల కొండ మీన్స్ గోల్కొండ అనమాట అనమాట. అప్పుడు కాకతీయ రాజుల కాలంలో ఇక్కడ గుడి కట్టారనమాట. ఇక్కడ దాని తర్వాత పూజలు జరిగాయి అనేసి మన హిస్టరీలో ఉంది. దాదాపు మోర్ దెన్ 100 సంవత్సరాల క్రితం ఇక్కడ కలరా వ్యాధి ఇట్లా తర్వాత ఇవి ఏమంటారు వ్యాధి వైరస్ వచ్చిందన్నమాట. అప్పుడు పిల్లలు చనిపోవడం, తర్వాత పంట పొలాలు పాడు కావడం అలా జరిగిందన్నమాట. సో అప్పుడు అమ్మవారు ఏదో రూపంగా ఇక్కడ తెలియజేసింది ఏంటంటే, ఇక్కడ నాకు ఇక్కడ తొలి బోనం ఇక్కడ కొండపైన ఇక్కడ గ్రామదేవతగా నాకు ఇక్కడ సమర్పించుకుంటే, ఇక్కడ నైవేద్యం సమర్పించుకుంటే ఇక్కడ అందరికీ ఇక్కడ పంట పొలాలు కానీ పిల్లల ఆరోగ్యం విషయంలో కానీ అందరికీ ఆరోగ్యంగా చల్లగా చూస్తాననేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి ఇక్కడ నైజాం గవర్నమెంట్ పీరియడ్ అప్పటి నుంచి కూడా వాళ్ళ సర్కార్ తరఫు నుంచి కూడా ఇక్కడ బోనం సమర్పించుకోవడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ వాళ్ళ పీరియడ్లో నుంచి దాదాపు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ 26 మంది వృత్తి పని వాళ్ళు ఉన్నారన్నమాట. ఇక్కడ వృత్తి పని వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళ అమ్మవారికి బోనాల జాతర ఆషాఢ మాసంలో నెల రోజులు ఇక్కడ వారి వృత్తిపరంగా ఇక్కడ సేవలు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ ఇక్కడ బోనాలు ఫెస్టివల్ అంటే అఫీషియల్గా డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నమాట. ఎందుకంటే తెలంగాణలో బోనాలు జాతర బోనాలు పండుగ అనగానే చాలా ముఖ్యమైన పండుగ ఇక్కడ. సో అందులోనూ గోల్కొండ బోనాలు అనగానే చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఆషాఢ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం ఇక్కడ మొదలవుతుంది. సో ఈరోజు అమావాస్య సందర్భంగా ఇక్కడ మెట్ల పూజలు జరిగాయి కింద. తర్వాత ఇక్కడ తెల్లవారుజామున ఇక్కడ అమ్మవారికి అభిషేకాలు పూజలు జరిగాయి అన్నమాట. ఇక్కడ అయితే ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు. చాలా మంది ఈ రోజే స్టార్ట్ అయినట్టుగా కళ కనిపిస్తుంది. అయితే నెక్స్ట్ 4 వారాల పాటు ఎంతమంది వచ్చే అవకాశం ఉండొచ్చు? దాదాపు నా అంచనా ప్రకారం అయితే ఇక్కడ లక్షల్లోనే ఉంటుంది మేడం. దానికి 1,00,000+ అనమాట. దానికి అయితే 20 లక్షలు 30 లక్షలు మనకు తెలియదు ఇక్కడ. సో ఇక్కడ అమ్మవారు ఇక్కడ వెలిసిన అమ్మవారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ భక్తులు ఏ విధంగా కోరుకుంటున్నా అమ్మవారు ఇక్కడ తీరుస్తుంది. కాబట్టి మన యావత్ భారతదేశం నుంచి కానీ మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేరే దేశాల నుంచి కూడా అమ్మవారికి ఇక్కడ సందర్శించుకోవడం కానీ ఇక్కడ మొక్కుకోవడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ ఏంటంటే అమ్మవారికి ఇక్కడ మొక్కుకున్న పిల్లలు సంతానం లేని వాళ్ళకి ఇక్కడ అమ్మవారికి తప్పకుండా కోరికలు తీరుస్తుందని తెలుస్తుంది ఇక్కడ. అలాగే పెళ్లి కాని వాళ్ళకు కూడా ఎవరికైనా కూడా ఇక్కడ అమ్మవారికి తీరుస్తుంది అనేసి ఇక్కడ అమ్మవారికి అభయ హస్తం కాబట్టి అందరికీ ఇక్కడ ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గుతుందన్నమాట. జగదాంబ అమ్మవారి ఆలయం పక్కనే మహాకాళి అమ్మవారి ఆలయం కూడా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం, అమ్మవారిని కూడా దర్శించుకుందాం. ఇక్కడ మహాకాళి అమ్మవారి దగ్గర టెంపుల్లో పూజారి ఉన్నారు. బోనాల గురించి విశేషాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ అమ్మవారిని ఎప్పుడు ప్రతిష్ఠించారు, అసలు అమ్మవారి చరిత్ర గురించి ఒకసారి తెలియజేయండి.
అమ్మ నమస్కారం, నా పేరు మాంకలమ్మ పూజారి, నా పేరు సురేష్ చారి. ఇది మాంకలమ్మ జేదమ్మ ఎల్లమ్మ స్వయంమ్మ వెలిసిన అమ్మవారిమే. అప్పట్లో చాలా మన తాత ముత్తాల నుంచి మన తాత మనకి మా తాత భావాన్ని బాగా ఇప్పుడు నా 6th జనరేషన్ అనమాట. స్వయం అమ్మవారు అన్నమాట. అప్పుడు మనకి రాజుల కాలంలో వెలిసిన అమ్మవారు. అప్పుడు పూజ కార్యక్రమం అన్నీ చేస్తుండే అనమాట. ఇక రానున్న రోజులు మెల్లమెల్లగా ఇక భక్తులు పెద్ద ఎత్తున చాలా శక్తివంతులు అమ్మవారు. ఏ కోరికైనా నెరవేరుస్తుంది అమ్మవారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు కావచ్చు, ఇవన్నీ ఏ టైంలో జరుగుతాయి, ఎప్పుడెప్పుడు జరుగుతాయి, ఎలాంటి పూజలు చేస్తారు? పూజలు అంటే డైలీ మనకి భక్తులు తీసుకొస్తారు అమ్మవారికి. ఓడి బియ్యము, కళ్ళు శాఖ, ధూపదీప నైవేద్యము, పరమాన్నము అన్ని డైలీ. ఇప్పుడు 1 month ఈ రోజు నుంచి ఆషాఢ మాసం మనకి ఈ రోజు నుంచి నెల రోజుల పాటు మనకి అందరు భక్తులు ఓడి బియ్యం అన్ని తీసుకొని సమర్పిస్తారు అమ్మవారికి. బోనాల పండుగ జాతర స్టార్ట్ అయిపోతుంది. అసలు ఇక్కడ ఎలా ఉండబోతోంది? మాంకలమ్మ ఊరేగింపు ఉంటుంది పెద్ద ఎత్తున మా ఇంట్లో నుంచి. ఈసారి మా అన్నగారు శ్రీకాంచారి అన్నగారు అమ్మవారికి గోల్కొండ అమ్మవారికి బంగారు బోనం చేయించడం జరిగింది. అలా విధంగా పెద్ద ఎత్తున ఊరిగింపు ఉంటుంది. మన రిసాల బజార్ నుంచి మాంకలమ్మ ఊరిగింపు ఉంటుంది. 100 మంది పోతురాజులు, కళాకారులు, బ్యాండ్లు, మనకి అన్నదానం వచ్చే భక్తులకు అందరికి అన్నదానం కార్యక్రమం ఉంటుంది. మనకి బంజాదార్ నుంచి నజర్ బోనం 26 మంది కులోర్తులో నజర్ బోనం ఉంటుంది మేడం. ఇక్కడ లంగరోజు నుంచి ఏదైతే ఉంటుంది మనకి పట్టువసాల తొట్టెల ఊరిగింపు ఉంటుంది. పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ మ్యామ్ గారు ఇద్దరు అమ్మవార్లకి పట్టువసాలు సమర్పించిన తర్వాత అక్కడ నుంచి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన చోటా బజార్ నుంచి జగదాంబ అమ్మవారు అనంతచారి అని ఉంటారు, వాళ్ళ ఇంట్లో నుంచి జగదాంబ అమ్మవారు ఊరేగింపు ఉంటుంది మేడం. ఇక్కడ కొంతమంది కమిటీ సభ్యులు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. జై శ్రీమాత్రే నమః, రేణుకెళ్ళమ్మాయ నమః. అయితే ఇదేమీ కొత్తగా కాదు మనకు వచ్చేది. ఎప్పటి నుంచైనా రాజ్యాన్ని పాలించే రాజులు వీళ్ళు అందరూ అమ్మవారిని కొలుచుకొని ఆ అమ్మవారిని ఇది ఒక కిలా మీన్స్ ఏంటంటే కోట. ఈ కోటలో కొన్ని ఊర్లు కూడా ఉండేవి. ఇది గోల్కొండలో కోటగా కట్టి సంవత్సరాలు అవుతున్నాయి. అమ్మవారు మాత్రం ఆవిడ ముందు బోనం చేసుకున్న తర్వాతనే, బోనము అంటే ఆవిడకి భోజనాన్ని మనం సమర్పించడం. ఆవిడ ముందు భోజనం సమర్పించాక ఆ భోజనాన్ని మన ప్రజలందరూ తినడానికి అనుకూలంగా ఉండే ప్రసాదంగా మనం భావిస్తాం. లంగరోజు నుండి పట్టు వస్త్రాలు ఉంటాయి. ఏదైతే ఆ పట్టు వస్త్రాలు ఏవంటే లంగరోజు నుండి మంత్రివర్యులు ఏం చేస్తారంటే మన రాష్ట్ర ప్రభుత్వం వారు అమ్మవారికి పట్టు వస్త్రాలు, తర్వాత అక్కడ నుండి తొట్టెల ఊరేగింపు, అక్కడ నుండి పోతరాజు, అలా ఆ విధంగా ఆ లంగరోజు నుండి ప్రొసెషన్ వచ్చి చోటా బజార్కి వస్తుంది. చోటా బజార్లో అక్కడ కంసాలి వాళ్ళ అమ్మవారిని వడిబియ్యం పోస్తారు. అక్కడ నుండి ముందల మళ్ళీ అయ్యవారు ఉంటారు, పూజారి వారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మంత్రోచ్చారణ చేసేసి వాళ్ళు ఒక వడిబియ్యం పోసిన తర్వాత అక్కడ నుండి మా చాకలి సోదరులు, మా వృత్తి పనైనా అక్కడ నుండి రాజు వాళ్ళ కొడుకు శివరాజు అది పీటలో అమ్మవారిని పెట్టుకుంటాడమ్మా. ఆయన ఉపవాసం ఉండి ఆడికి వెళ్ళి ఆ ప్రొసెషన్ ఇట్లకెళ్ళి వెళ్తుంటుంది. ఇక్కడ ఇంకో ప్రొసెషన్ ఉంటుంది. ఏదైతే తొలి బోనము ఏదైతే అమ్మవారికి శ్రీ జగదాంబ ఎల్లమ్మ తల్లికి మహంకాళికి ఎక్కే బోనమో, ఫస్ట్ బోనం అనేది ఇక్కడ పటేలమ్మ అక్కడ ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర నుండి. ఆ బంజర్ దర్వాజా నాగమ్మ టెంపుల్, అది కూడా ఎవరి ఆధ్వర్యంలో? మా యొక్క వృత్తి పని వారి ఆధ్వర్యంలో. అందులో ఎట్లా అంటే మొదట డప్పు, కొమ్ము, జమిడిక, తర్వాత శృతి, తర్వాత జాకడ, తర్వాత కొమ్ము, ఇట్లా అట్లా సంపన్న వర్గాలు డప్పులో వాయిద్యాలతో ముందు తీస్తాం. అది కాకుండా ఆ యొక్క బోనాన్ని ఎత్తుకునే వాళ్ళు కూడా వేరేళ్ళు కాదు, మా వృత్తి పనులే, వాళ్ళు కుమ్మరి సోదరులు. వాళ్ళకు కూడా అది, ఎందుకంటే పటేలమ్మకు సర్కార్ బోనం అంటారు, అది సర్కార్ నజర్ బోనం. ఇక యావత్ అప్పటి నుండి వస్తుంది. వాళ్ళకు పెద్దరికం ఇచ్చిర్రు. ఆ నిజాం సర్కార్ ఉన్నప్పటి నుండి వాళ్ళ వంశంకోలు కట్టి తయారు చేయి ఇవ్వడము వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకు ఎట్లిస్తారంటే మన యావత్తు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి డబ్బు ఇస్తుందమ్మా కొద్దిపాటి. అంటే అది అప్పటి నుండే ఉంది, నిజాం సర్కార్ నుండే ఉంది. నా సర్కార్ బోనము వీళ్ళు తీసుకొస్తారు మేడం. దాని తర్వాత ఆడ పోతరాజు గావు ఉంటుంది. ఆడికెళ్ళి గావుతో పాటు ఆ ముందలకి ప్రొసెషన్ తీసుకొని వస్తాం. ఇవి తీసుకొచ్చిన తర్వాత ఈ రెండు ఎదుర్కొని వస్తుంది. ఎట్లయితే తూర్పు ద్వారంకి వెళ్ళేమో ఇది వస్తుంది, ఉత్తర ద్వారంకి వెళ్ళేమో బోనం వస్తుంది. ఈ రెండు వచ్చేసేసి ఈడ కలుస్తాయి మేడం. ఇదే మొదటి మెట్టు కాడ, అంటే మొదట ఆడ గేట్ కాడ, తర్వాత ఈడికి వచ్చిన తర్వాత ఈడొక గావు ఉంటుంది. దీనికన్నా ముందు ఏముంటుంది ఎరకనా మేడం? రేపు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు మా యొక్క ఏదైతే వృత్తి పరివారాలు ఉన్నామో 26 మందిమి, అందులో అందరం కలిసి ఉదయాన్నే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం టైంలో అమ్మవారి యొక్క మన తలుపులు తెరవగానే అక్కడ అమ్మవారికి చంద్రపట్టం వేస్తాం మేము బయలువరము. తర్వాత వృత్తి పనుల 26 మంది కిందికి వెళ్ళి మొట్టమొదట వయ్యాడ బోనం ఎక్కిస్తాం. అలా కుమార్ సోదరులు, మా మాదిగ సోదరులు అందరం కలిసి. తర్వాత గాజులు ఒక వృత్తి పనైనా ఆయనకు ఒక శ్రవణ్ అంటే ఆయన. ఇంకో ఆయన ఏం చేస్తాడు, వడిబియ్యము, డప్పు రవి,
ఇంకో ఆయన ఏం చేస్తాడు కొమ్ము, ఆయనకు కూడా నిమ్మకాయల దండ. అట్లా ఇప్పుడు కుమ్మరి సోదరులు బోనము, తర్వాత లందలకెళ్ళి వచ్చే బోనము, అట్లా మా వృత్తి పనులు మొట్టమొదట అడిగిస్తామమ్మ. ఇది ఎప్పుడో కాకతీయుల కాలం 1143 సంవత్సరంలో కట్టారు. 1163 సంవత్సరం నుంచి ఈ దేవాలయానికి పూజలు ఇవన్నీ అప్పట్లో భోజనం అనేవాళ్ళు, భోజనం సమర్పించడం అనేది అప్పటి నుంచి సాగుతున్న కార్యక్రమం. మొట్టమొదటిగా బోనాలు కార్యక్రమం అనేది మొదలయ్యింది 1163 సంవత్సరంలో గోల్కొండ కోటలో వెలిసిన శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారు వెలిసిన అమ్మవారు ఎవరు ప్రతిష్ఠించలేదు. అందుకనే ఇక్కడ అప్పటి నుంచి ఇక్కడ బోనాల కార్యక్రమం అనేది మొదలయ్యిందండి. ఇది ఆ తర్వాత రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల వరకు కూడా విస్తరించింది. ఇంకా కొన్ని దేశాలు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. మొట్టమొదటిగా స్టార్ట్ అయింది మటుకు గోల్కొండ ఫోర్ట్లోనే. ఆషాఢ మాసం మొత్తం ఇక్కడ ప్రతి నెల మొత్తం బోనాలు అవుతాయి. ప్రతి ఆదివారాలు గురువారాలు ఎక్కువ సంఖ్యలో భక్తులు పార్టిసిపేట్ చేస్తారు. అట్లాగే మంగళవారాలు కూడా 4 మంగళవారాలు కూడా భక్తులు పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ అందరూ అమ్మవారికి దర్శనం చేసుకోవాలి, ఆమె కృపకు అందరు పాత్రులు కావాలని మేము కోరుకుంటున్నాము. ఎదురు కోలు గాటాలు గోల్కొండ బోనాలు. సో ఇది అన్నమాట మన స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.